హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్. ఇవాళ రెసిపీ వచ్చేసి పుల్లగా ఎంతో కమ్మగా ఉండే బెండకాయ పులుసుని ప్రిపేర్ చేస్తున్నానండి. ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. వేడివేడి అన్నంలో ఈ బెండకాయ పులుసు వేసుకుని తిన్నామంటే ఎంత తింటున్నామో తెలియకుండా తినేస్తామండి. అంత రుచిగా ఉంటుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా ఎంతో రుచిగా ఉండే బెండకాయ పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము. నేను ఇక్కడ పావు కిలో వరకు లేతగా ఉన్న బెండకాయలను తీసుకున్నానండి. బెండకాయల్ని నీట్ గా కడిగిన తర్వాత ఈ విధంగా బెండకాయల్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకుని పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఆయిల్ లో వేసుకుని వేయించుకోవాలి. బెండకాయ ముక్కల్ని ఆయిల్ లో ఇలా వేయించడం వల్ల జిగురు లేకుండా అలాగే బెండకాయ ముక్కలు పులుసులో వేసినప్పుడు విరగ ఉంటాయండి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. చూసారు కదండి, బెండకాయ ముక్కలు 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకుందాము. నెక్స్ట్ అదే పెన్ లో 2 లేదా 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత 1 టీ స్పూన్ వరకు పచ్చి శనగపప్పు వేసుకోవాలి. అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు మినపప్పు వేసుకోవాలి. పావు టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు 6 లేదా 7 వరకు వేసుకోవాలి. మెంతులు పావు టీ స్పూన్ వరకు వేసుకోవాలి. ఈ పోపు దినుసులు మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా పోపు చక్కగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో మీడియం సైజు ఉన్న 3 లేదా 4 ఉల్లిపాయలు తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. పులుసు కాబట్టి ఉల్లిపాయ ముక్కలు కాస్త ఎక్కువ పడతాయండి. ఇప్పుడు ఇందులో టేస్ట్ కి తగ్గట్టుగా హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. ఇలా ముందుగా సాల్ట్ వేసుకోవడం వల్ల ఉల్లిపాయ ముక్కలు తొందరగా మెత్తపడి వేగుతాయండి. ఉల్లిపాయలు వేగే లోపు చింతపండు నానబెట్టుకుందాము. నేను ఇక్కడ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకుని వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి. చింతపండు మరీ ఎక్కువ వేయకుండా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా తీసుకుంటే సరిపోతుందండి. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఒక 2-3 నిమిషాలు వేయించుకోవాలి. చూసారు కదండి, ఒక 2 నిమిషాల తర్వాత చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో మీడియం సైజు ఉన్న ఒక పెద్ద టమాటా తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. పొడవుగా తరిగిన పచ్చిమిరపకాయలు ఒక 3 వరకు వేసుకోవాలి. టమాటా ముక్కలు పూర్తిగా మగ్గేంత వరకు వేయించుకోవాలి. స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి మూత పెట్టేసి మగ్గించుకోవాలి ఒక 2 మినిట్స్ వరకు. 2 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత చూసారు కదండి, టమాటా పూర్తిగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో తినే కారాన్ని బట్టి 1 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకోవాలి. ఇవన్నీ చక్కగా కలిసేటట్టుగా ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 1 మినిట్ ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా వేయించుకుని పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. బెండకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న చింతపండుని పులుసు తీసుకుని వేసేసుకోవాలి. చింతపండు పులుసు వేసుకున్న తర్వాత పులుసుకి తగ్గట్టుగా ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకుని మూత పెట్టేసి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక 3-4 నిమిషాలు ఉడికించుకోవాలి. 4 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చూసారు కదండి, పులుసు దగ్గర పడి బెండకాయ ముక్కలు చక్కగా ఉడికాయి. ఈ టైంలోనే సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని వేసుకోవాలి. మరీ పలుచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఈ విధంగా ఉంటే బాగుంటుందండి బెండకాయ పులుసు. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. బెండకాయ పులుసు రెడీ అయిపోయింది. ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇలా ప్రిపేర్ చేసిన బెండకాయ పులుసుని వేడివేడి అన్నంలో వేసుకుని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి, మీకే నచ్చుతుంది. ఇక రెసిపీ నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు.